రామ 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 హరే హరే. హరే కృష్ణ. అందరికీ మా సాదర ప్రణామాలు. మీ అందరికీ కూడా గురు పూర్ణిమ శుభాకాంక్షలు. ఈరోజు ఎంతో అద్భుతమైన పర్వదినం. వ్యాసుల వారిని, మన గురువులని స్మరించుకొని, వారు మనకి చేస్తున్న ఉపకారాన్ని స్మరిస్తూ, వారికి కృతజ్ఞత తెలుపుకునే ఒక చక్కటి రోజు గురు పూర్ణిమ రోజు. గురువు యొక్క వైభవం, అసలు మనకి గురువు ఎందుకుండాలి అనే విషయాన్ని ఈరోజు భగవానుడు ప్రస్తావన చేయబోతున్నాడు ఈ అధ్యాయంలో. మీ అందరూ ఎంతోమంది, వేలాది మంది ప్రతినిత్యము శ్రద్ధతో ఆ! మనకి మాకు నిన్న చెప్తున్నారు ప్రభుజీ, మొదటి రోజేమో మేము ఫోన్‌లలో విన్నాము ఒక్కొక్క ప్రదేశంలో కూర్చొని. కానీ తర్వాత మాకు మీరు చెప్పేసరికి ఒక ఐడియా వచ్చింది. అందరం కలిసి టీవీ ముందు వినొచ్చు కదా అని చూసేసరికి ఇప్పుడు కుటుంబ సభ్యులందరం కలిసి ఒక దగ్గర వింటున్నాం. ఈ అనుభూతి ఇంకా చాలా బాగుంది అని చెప్తున్నారనమాట. కాబట్టి రోజులు గడిసే కొద్దీ కుటుంబ సభ్యులు, అందరికి తెలిసిన వారందరూ కలిసి ఒక దగ్గర ప్రవచనాన్ని వింటూ కృష్ణ కేంద్రంగా ఈ భగవద్గీత శ్రవణం చేస్తున్నారు. భగవంతుడి యొక్క కృపాకటాక్షాలు, ఆచార్యుల యొక్క కృపాకటాక్షాలు, గురువుల యొక్క కృపాకటాక్షాలు మీ అందరిపైన, మనందరిపైన ఉండాలి అని, మనల్ని తరింపజేసే మార్గంలో నడిపించాలి అని మనం ప్రార్థన చేస్తూ, ఒకసారి 1వ అధ్యాయం, 2వ అధ్యాయం, 3వ అధ్యాయంలో మనం ఏమి నేర్చుకున్నాము అనే విషయాన్ని ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటి అధ్యాయం శ్రీమద్ భగవద్గీతలో మనం చూసాము అసలు యుద్ధం యొక్క నేపథ్యం ఏమిటి? దుర్యోధనుడు అసలు ఎందుకు యుద్ధం చెయ్యాలనుకున్నాడు? అసలు ఇది ధర్మ యుద్ధం ఎందుకైనది? కృష్ణుడు ఎందుకు ఈ యుద్ధాన్ని చేయమంటున్నారు అనే కారణాలన్నీ చూసాం. ఎవరైనా ఫస్ట్ అధ్యాయం, సెకండ్ అధ్యాయం, థర్డ్ అధ్యాయం కానీ వినకపోతే ప్రణవానంద దాస్ యూట్యూబ్ ఛానల్‌ని కానీ మీరు చూసారనుకోండి, ప్లే లిస్ట్‌లో ఈ అధ్యాయాలన్నీ కూడా ఉన్నాయి. దాంతో పాటు ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకోండి, మీకు అన్ని అప్డేట్స్ కూడా వస్తూ ఉంటాయి. ప్రణవానంద దాస్ అని ఉంటుంది యూట్యూబ్‌లో ఛానల్. సరే, తర్వాత ఈ యొక్క సైన్యాన్ని మొత్తం కూడా దుర్యోధనుడు పరిశీలన చేస్తున్నాడు. పరిశీలన చేశాక ఆయనకు అనిపించింది, అయ్యా ఇది ఇలా ఉంది, ఇది ఇలా ఉంది అని చాలా కంగారు పడిపోయాడు. అర్జునుడు ఇరు సైన్యం మధ్యలోకి తీసుకెళ్ళి రథాన్ని ఆపమని చెప్తే సరే అని అక్కడ రథాన్ని ఆపేసరికి ఆయన చాలా చింతతో, బెంగతో, ఎన్నో కారణాలు, ఏ కారణాల వల్ల యుద్ధం చెయ్యనని చెప్పాడో అనే విషయాన్ని కూడా మనం పరిశీలన చేశాను నిన్నటి మొదటి అధ్యాయం చెప్పుకున్న రోజున. సరే, ఇది మొట్టమొదటి అధ్యాయం. 2వ అధ్యాయంలో ఏం చూసామండి? యుద్ధం చెయ్యను అని ఆపేసిన అర్జునుడిని కృష్ణుడు కౌన్సిలింగ్ ప్రారంభం చేశారు. ఈ మొట్టమొదటి అధ్యాయాన్ని మనం డౌట్ అనే ఒక అక్రోనిమ్ ద్వారా తెలుసుకుంటే, 2వ అధ్యాయాన్ని మనము గీత అనే అక్రోనిమ్ ద్వారా తెలుసుకున్నాం. ఏంటి? గురువు యొక్క ముఖ్యత్వం ఏమిటి మన జీవితంలో? అర్జునుడి లాంటి ఒక గొప్ప యోధుడు కూడా నేను నీకు శిష్యుణ్ణవుతాను అని కృష్ణుడిని ఆశ్రయించారు. ఎప్పుడైతే గురువుగా మాట్లాడటం ప్రారంభం చేశారో శ్రీకృష్ణ భగవానుడు ఆత్మస్వరూపం, దేహాత్మస్వరూపం గురించి ఎలా మనం ఎగ్జాంపుల్ చూసాం, గుర్తుంటుంది మీ అందరికి కూడా. ఒక మొబైల్ ఫోన్, ఒక సిమ్ కార్డ్. మొబైల్ ఫోన్‌కి ఛార్జింగ్ అవసరం, సిమ్‌కి రీఛార్జ్ అవసరం. అలా మనం శరీరమేమో మొబైల్ ఫోన్, ఆత్మ ఏమో సిమ్ కార్డ్ లాంటిది. దాని తర్వాత దీనికి సంబంధించిన 2 ధర్మాలు. శరీరానికి సంబంధించింది స్వధర్మ, ఆత్మకు సంబంధించింది నిత్యధర్మ లేదా సనాతన ధర్మము. దాని తర్వాత ఈ 2 బాధ్యతల్ని కూడా సక్రమంగా చేస్తున్న వాడికి ఏ స్థితి లభిస్తుందట అంటే ఆత్మారామ స్థితి, స్థితప్రజ్ఞత్వము. ఆయనకి ఎటువంటి లక్షణాలు ఉంటాయి, మనసును ఎలా కంట్రోల్ చేసుకోవాలి, చాలా ముఖ్యంగా మనం ఆ అధ్యాయంలో తెలుసుకున్నాం. మీరందరూ విన్నారు అని భావిస్తున్నాను. నిన్నటి రోజున మనం 3వ అధ్యాయం శ్రీమద్ భగవద్గీత ఏ అక్రోనిమ్‌లో తెలుసుకున్నామండి మనం? TREE, త్యాగం. అర్జునుడేమన్నాడు? నేను కర్మని త్యజిస్తా. కృష్ణుడేమన్నాడు? అయ్యా కర్మని కాదు, కర్మ ఫలాన్ని త్యజించు. నిజమైన త్యాగం ఏమిటి? నిజంగా త్యాగం చెయ్యని బుద్ధి రాకుండా త్యాగం చేస్తే అది మిథ్యాచారం అవుతుంది అనే విశేషాలన్నీ కూడా భగవానుడు తెలియజేశాడు. దాని తర్వాత యోగా లాడర్ ముందు మనం చూసాం, పరిశీలన చేశాం. లౌకిక జీవనము, నాస్తికవాదము, కర్మకాండ, సకామ కర్మ, నిష్కామ కర్మ, జ్ఞానయోగము, అష్టాంగ యోగము, భక్తి యోగం. అలా మనము ఆ యోగా లాడర్‌ని నిన్న పరిశీలన చేశాం. TREE.
అనే ఒక అక్రోనిమ్ ద్వారా నిన్నటి రోజున మనం చూసాం. ఇంకొక ఈ అయ్యా నాకు ఎటువంటి కామము లేదు. అంటే నాకు ఎటువంటి కోరిక లేదు. రాజ్యం పైన కోరిక లేదు. నాకు ఐశ్వర్యం పట్ల కోరిక లేదు. మరి నేను జ్ఞానయోగం వైపు ఎళ్ళిపోతాను అనంటే, అయ్యా నువ్వు ఒక ఎగ్జాంపులరీ బిహేవియర్. ఆ! అందరూ చూస్తారు కాబట్టి నువ్వు జాగ్రత్తగా దాన్ని ఆచరించవలసినదే. ఎగ్జాంపులరీ బిహేవియర్ గురించి చెప్పారు భగవంతుడు. దాని తర్వాత లాస్ట్‌కి మన ఆత్మకట 2 శత్రువులున్నారట. కామయేష, క్రోధయేష. ఈ 2 కూడా శత్రువులు. వాటిని ఎలా జయించాలి? ఎంత జాగ్రత్తగా ఉండాలి? అనే గొప్ప ఉపదేశములు మనం నిన్నటి రోజున చూసాము. మనము 4వ అధ్యాయాన్ని ఈరోజు ప్రారంభం చేసుకోబోతున్నాం. మీకో విషయం చెప్తానండి. మనం ఇప్పటివరకు చూసిన 3 అధ్యాయాలలో ఫస్ట్ అధ్యాయం పేరేంటండి? మీకు ఆచార్యులు భాష్యాన్ని అందించిన ఆచార్యులు కూడా వివిధ నామములిచ్చారు అధ్యాయములకి. ఫస్ట్ అధ్యాయానికి 2 పేర్లున్నాయి. తెలిసినా మీకు? ఒకటి సైన్య నిరీక్షణ యోగం అని అంటారు. ఒకటి సైన్యాన్ని అబ్జర్వింగ్ ద ఆర్మీస్ అని అంటారు. రెండవదేంటి? అర్జున విషాద యోగం కూడా అంటారు. ఒకటి సైన్యాన్ని పరిశీలన చేయటము. రెండవది అర్జునుడికొచ్చిన శోకం. అర్జున విషాద యోగం. రెండవ అధ్యాయానికి కూడా 2 పేర్లున్నాయండి. గీతాసారము. రెండవ అధ్యాయానికి ఉన్న మరొక పేరు సాంఖ్య యోగం. మూడవ అధ్యాయానికి అందరిచ్చిన ఒకటే ఒక పేరేంటి తెలుసా? కర్మయోగము. అలానే ఇప్పుడు 4వ అధ్యాయానికి కూడా 2 పేర్లున్నాయి. దివ్య జ్ఞానము, ట్రాన్సెండెంటల్ నాలెడ్జ్. ఇంకొక పేరేంటో తెలుసా అండి? జ్ఞాన కర్మ సన్యాస యోగం. భగవంతుడు చెప్పేటప్పుడు ఏంటి? ఇప్పుడు అథ తృతీయోధ్యాయ అని చెప్పలేదండి కృష్ణుడు అర్జునుడికి. పాపం వాళ్ళు మాట్లాడుతూనే ఉన్నారు. నిన్న మనం అన్నాం కదా పాడ్‌కాస్ట్‌లా